మూడవ ప్రపంచ యుద్ధం మొదలైపోయిందా? ప్రస్తుతం యుఎస్ఏ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మీద దాడులు కూడా జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో లాస్ట్ 48 అవర్స్ లో ఏం జరిగింది, సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారింది అనే లేటెస్ట్ అప్డేట్ మాత్రమే చెబుతాను. యుద్ధం మొదలవడానికి జస్ట్ 2 రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 26, 27 తేదీలలో ఇరాన్ కి, యుఎస్ కి మధ్య జెనీవాలో జరిగిన ఫైనల్ న్యూక్లియర్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. వెంటనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఈ డీల్ గాని ఒప్పుకోకపోతే ఇరాన్ లో చాలా పరిణామాలు జరుగుతాయని బెదిరించారు. ఆ వార్నింగ్ ఇచ్చిన వెంటనే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని ఇరాన్ వైపు మూవ్ చేసింది. ఇంతలో ఇజ్రాయెల్ కూడా ఏమైందంటే, ఒకవేళ టాక్స్ గాని ఫెయిల్ అయితే మేము సింగిల్ అయినా ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తామని తేల్చేసింది. సౌదీ అరేబియా మరియు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెవీ ప్రెజర్ వల్ల ట్రంప్ ఆ ఫైనల్ డెసిజన్ ని తీసుకున్నారు. యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 28 ప్రపంచమంతా ఉలిక్కి పడిన రోజు. మార్నింగ్ 9:45 ఇరాన్ లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం స్టార్ట్ అయింది. అమెరికా ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టింది. ఇజ్రాయిల్ వాళ్ళు ఈ ఆపరేషన్ కి రోంగ్ లైన్ అని పేరు పెట్టారు. ఇది ఏదో చిన్న దాడి కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో జరిగిన అతిపెద్ద విమాన దాడి ఇదే. ఇరాన్ ఆకాశంలో పేలుళ్లు, పెద్ద శబ్దాలు, మిజైల్స్ దూసుకుని వస్తున్న విజువల్. అసలు ఈ దాడి ఎలా జరిగిందో, ఏ వెపన్స్ వాడారో స్టెప్ బై స్టెప్ తెలుసు. వెపన్ నెంబర్ 1, టామహాక్ క్రూజ్ మిజైల్స్. అమెరికా ఏం చేసిందంటే, తన ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్ దగ్గర ఆల్రెడీ నేవీ షిప్స్ ని తీసుకుని ఉంచిపెట్టింది. యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే అవి వాడాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు ఆ వార్ షిప్స్ నుంచి ఒకేసారి 300 టమహోక్ క్రూజ్ మిజైల్స్ ని ఇరాన్ మీదకి పంపింది. ఈ మిజైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవి చాలా లో ఆల్టిట్యూడ్ లో ట్రావెల్ చేస్తాయి. అంటే నేలకి చాలా దగ్గరగా ట్రావెల్ చేస్తాయి. అందువల్ల ఇరాన్ రాడర్స్ వీటిని కనిపెట్టలేకపోయాయి. రాడర్స్ అనేవి ఆకాశంలో ఎక్కువ ఎత్తులో ట్రావెల్ చేసే మిజైల్స్ ని మాత్రమే కనిపెట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పేల్చగలవు. వెపన్ నెంబర్ 2, ఇజ్రాయిల్ F-35 స్టెల్త్ జెట్స్. ఇజ్రాయిల్ లో చరిత్రలోనే అతిపెద్ద విమాన దాడి ఇది. దాదాపు 200 ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఆకాశంలోకి లేచాయి. ఈ జెట్స్ కి సపోర్ట్ గా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇరాన్ రైడర్స్ ని పూర్తిగా జామ్ చేశాయి. వెపన్ నెంబర్ 3, టాస్క్ ఫోర్స్ స్కార్పియన్ స్ట్రైక్. ఇది ప్రపంచంలో ఒక సరికొత్త సైనిక దళం. ఇజ్రాయిల్ వాళ్ళు ఈ యుద్ధంలో టాస్క్ ఫోర్స్ ని స్కార్పియన్ స్ట్రైక్ అనే ఒక కొత్త సైనిక దళాన్ని వాడారు. ఈ సైనిక దళం పని ఏంటంటే, 10 లక్షల రూపాయల కంటే తక్కువ కాస్ట్ ఉన్న చిన్న కామికాజే అటాక్ డ్రోన్స్ ని వందల సంఖ్యలో గుంపులుగా వదలడం. ఈ డ్రోన్స్ వెళ్లి ఇరాన్ యొక్క S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఓవర్లు చేసి నాశనం చేశాయి. ఇవే కాకుండా అమెరికా తన హిమార్స్ రాకెట్ సిస్టమ్ ని వాడి లాంగ్ రేంజ్ టార్గెట్స్ మీద దాడి చేసింది. మొదటి రోజులోనే ఇరాన్ లో 500కి పైగా మిలిటరీ టార్గెట్స్ ని హిట్ చేశాం. ఈ యుద్ధంలోనే ది మోస్ట్ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ ఒకటి జరిగింది. అదేంటి, ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఐతుల్లా అలీ ఖామ్నేని చంపేయడం. అసలు ఇది ఎలా జరిగిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇదేదో ర్యాండమ్ గా వేసిన బాంబు కాదు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ 1 నెల రోజుల పాటు వెయిట్ చేసి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని వాడి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఖామ్నీ ఎక్కడున్నాడో ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేశారు. ఇరాన్ వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే, ఇజ్రాయెల్ ఎప్పుడు రాత్రిపూట అటాక్ చేస్తుందని వాళ్ళ నమ్మకం. కానీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి బ్రాడ్ డే లైట్ లో పగటిపూట అటాక్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశాయి. ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 28 మార్నింగ్ 10:27 సుప్రీం లీడర్ అలీ ఖామ్నీ మరియు ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్స్ అందరూ తెహ్రాన్లోని ఒక 45 అండర్ గ్రౌండ్ బంకర్ లో మీటింగ్ లో ఉన్నారు. కరెక్ట్ గా ఆ టైం కి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి 25 ప్రెసిజన్ గైడెడ్ మిజైల్స్ ఆ బంకర్ మీద పడ్డాయి. దానికి తోడు ఇజ్రాయిల్ F-35 జెట్స్ వచ్చి బంకర్ బస్టింగ్ బాంబ్స్ ని వేశాయి. ఈ బాంబ్స్ మామూలు బాంబ్స్ లాగా నేల మీద పేలవు. కాంక్రీట్ ని కూడా బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి పేల్తాయి. ఈ దాడిలో ఖమైనీ తో పాటు ఇరాన్ మిలిటరీ కమాండర్, డిఫెన్స్ మినిస్టర్ మరియు 40 మందికి పైగా మిలిటరీ అఫీషియల్స్ అక్కడే మట్టిలో కలిసిపోయారు. ఈ మొత్తం ఆపరేషన్ జస్ట్ 15 మినిట్స్ లో అయిపోయింది. ఆ బంకర్ మొత్తం నేలమట్టమైన శాటిలైట్ ఇమేజెస్ బయటకు వచ్చాయి. ఇవే ఆ శాటిలైట్ ఇమేజెస్. దాడికి ముందు, దాడికి తర్వాత ఎలా ఉందో మీరే చూడండి. ఈ దాడిలో అలీ ఖామ్నీ కూతురు, అల్లుడు కూడా చనిపోయారు. ఎందుకంటే ఇది అలీ ఖామ్నీ అఫీషియల్ గా నివసిస్తున్న ఇల్లు. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఖామ్నీతో పాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్స్ అయిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను కూడా ఈ దాడిలో బద్దలు కొట్టారు. ఫార్డో, నాతాన్స్ మరియు ఇస్పాహాన్ లాంటి మెయిన్ న్యూక్లియర్ సైట్స్ మీద బాంబ్స్ పడ్డాయి. ఈ సైట్స్ మొత్తం ఇప్పుడు పని చేయకుండా తయారయ్యాయి. ఇరాన్ మిలిటరీ బేస్ లో 60 నుంచి 70% మిజైల్ స్టాక్స్ నాశనం అయ్యాయి. కానీ యుద్ధం అంటే సైనికులతో పాటు అమాయకుల ప్రాణ నష్టం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. తెహ్రాన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఎక్స్ప్లోజన్స్ వల్ల చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు. ఒక పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే, ఇరాన్ లోని ఒక గల్ఫ్ స్కూల్ మీద బాంబు పడింది. ఈ దాడిలో 80 మందికి పైగా చిన్న పిల్లలు చనిపోయారు. మొత్తంగా ఇరాన్ లో మొదటి రోజు 200 మందికి పైగా చనిపోయారు.
200 మందికి పైగా గాయపడ్డారు. ఈ స్కూల్ బాంబింగ్ వల్ల ప్రపంచమంతా కోపం వ్యక్తం చేసింది. దాడులు జరుగుతున్న టైంలోనే ట్రంప్ ఒక వీడియో మెసేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయతుల్లా ఖమ్నీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవిల్ పీపుల్ ఇన్ హిస్టరీ అని, ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయాలని, రెజిమ్ చేంజ్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. చనిపోయే ముందు ఖమ్నీ తీసుకున్న లాస్ట్ డెసిజన్ ఏంటంటే సప్లై అయ్యే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని క్లోజ్ చేయిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. దాంతో ఆయిల్ ట్యాంక్ ట్రాఫిక్ ఆగిపోయి ఆయిల్ ప్రైసెస్ $150 నుంచి $200 పర్ బ్యారెల్ వరకు వెళ్తాయని అంటున్నారు. అమెరికా మరియు ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ ని పేల్చేశాయి. మరి ఇరాన్ సైలెంట్ గా ఉంటుందా? ఇరాన్ తిరిగి ఇజ్రాయిల్ మరియు అమెరికా మీద భయంకరమైన దాడులు చేసింది. హైపర్సోనిక్ మిజైల్స్ తో అటాక్ చేసింది. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలిటరీ బేసెస్ ని తగలబెట్టింది. ఒక భయంకరమైన ప్రతీకారాన్ని స్టార్ట్ చేసింది. అమెరికా దాడి చేసిన కొన్ని గంటల్లోనే, అంటే ఫిబ్రవరి 28, 11:30 నుంచి 12:30 మధ్య ప్రాంతంలో ఇరాన్ తన మొదటి దాడిని స్టార్ట్ చేసింది. ఇజ్రాయిల్ ఆకాశంలో ఎయిర్ రైట్ సైరన్స్ మ్రోగిపోయాయి. ఇరాన్ ఒకేసారి 30 నుంచి 150 బాలిస్టిక్ మిజైల్స్ ని మరియు డ్రోన్స్ ని ఒకేసారి ఇజ్రాయిల్ లో జెరూసలేం, తెల్లవేవ్, హైఫా మరియు నెగేవ్ లాంటి మెయిన్ ప్రాంతాల మీదకి పంపింది. కానీ ఇజ్రాయిల్ దగ్గర ఐరన్ డోమ్ అనే ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఐరన్ డోమ్ ఇరాన్ పంపిన మిజైల్స్ లో 85 నుంచి 90% మిజైల్స్ ని గాలిలోనే పేల్చేసింది. దానివల్ల ఇజ్రాయిల్ లో పెద్దగా బిల్డింగ్స్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ ఇరాన్ ఎప్పుడు కూడా ఒక్కటే టార్గెట్ మీద అటాక్ చేయదు. ఇజ్రాయిల్ మీద మిజైల్స్ వేస్తూనే ప్యారలల్ గా మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ ఇరాన్ తన ఉగ్ర రూపాన్ని చూపింది. టార్గెట్ నెంబర్ 1 యుఏఈలోని ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ మీద మిజైల్స్ పడ్డాయి. అదే టైంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మీద ది మోస్ట్ ఫేమస్ బుర్జ్ ఆల్ అరబ్ హోటల్ దగ్గర మిజైల్స్ పడ్డాయి. ఆ దారిలో ఒకరు చనిపోయారు, 4 గాయపడ్డారు. టార్గెట్ నెంబర్ 2 ఖతార్ లోని అల్వదైడ్ ఎయిర్ బేస్ మీద మిజైల్స్ పడ్డాయి. ఆకాశంలోని మిజైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం వల్ల ఆ మొక్కలు కింద పడి 8 మంది సివిలియన్స్ గాయపడ్డారు. టార్గెట్ నెంబర్ 3 బహ్రెయిన్ అండ్ కువైట్ లోని అలీ అల్ సలాం ఎయిర్ బేస్ మీద మరియు బహ్రెయిన్ లోని యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ మీద మిజైల్స్ వర్షం కురిపించింది. బహ్రెయిన్ లోని జుఫైర్ నావెల్ ఏరియాలో ఒక డ్రోన్ వచ్చి ఒక పెద్ద హెరైస్ బిల్డింగ్ మీద దాడి చేసింది. దానివల్ల ఆ బిల్డింగ్ అద్దాలు బద్దలై ఫైర్ వచ్చింది. ఇవే కాకుండా ఇరాక్ లో ఎర్బిల్ లో ఉన్న యుఎస్ కన్సులేట్ దగ్గర రాకెట్స్ పడ్డాయి. ఇరాన్ ఒక్క రోజులోనే 27 అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద మరియు ఇజ్రాయెల్ మీద దాడి చేశామని చెప్పుకుంది. ఈ దాడులను ఆపడం కోసం సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ దేశాలు తమ దగ్గర ఉన్న ప్యాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వాడాయి. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇరాన్ టీవీలో ఖమ్నీ చనిపోయాడని అఫీషియల్ గా చెప్పి 40 రోజుల సంతాపం ప్రకటించారు. ఖమ్నీ ప్లేస్ లో ఇంటరిమ్ లీడర్ గా మొహమ్మద్ బగేర్ గలీబఫ్ వచ్చారు. అతను టీవీలో వచ్చి ఏమన్నాడంటే ఇక ఎవరిని వదిలేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఇరాన్ తన సెకండ్ వేవ్ అటాక్ ని స్టార్ట్ చేసింది. ఈసారి నార్మల్ మిజైల్స్ కాదు, ఫతా-1 అంటే హైపర్సోనిక్ మిజైల్స్ ని పంపింది. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ హైపర్సోనిక్ మిజైల్స్ అంటే ఏంటి అని, అవి ఎందుకు అంత డేంజర్ అని. నార్మల్ గా బాలిస్టిక్ మిజైల్స్ ని ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ఈజీగా గాలిలో పేల్చేస్తుంది. కానీ హైపర్సోనిక్ మిజైల్ సౌండ్ కంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ స్పీడ్ గా వెళ్తాయి. ఈ మిజైల్స్ ను పేల్చడం ఐరన్ డోమ్ కి కూడా చాలా కష్టం. ఈ ఫతా-1 మిజైల్స్ ఇజ్రాయిల్ లోని నార్థర్న్ రీజియన్ లో ఉన్న మిలిటరీ రిపోర్ట్స్ ని హిట్ చేశాయి. ఇరాన్ ఈ దాడుల్లో ఫతే-1, 313 అమైడ్ లాంటి మిజైల్స్ తో పాటు షాహిద్ 136 అనే కామికాజీ డ్రోన్స్ ని కూడా వాడింది. ఇరాన్ వాడిన కొత్త స్ట్రాటజీ ఏంటంటే ఇరాన్ లో ఒక్క ప్లేస్ నుంచి కాకుండా వేరు ప్లేసెస్ నుంచి మిజైల్స్ ని పంపింది. అలా చేస్తే అమెరికా వాళ్ళు తిరిగి ఎక్కడ అటాక్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతారు. ఈ యుద్ధం వల్ల లాస్ట్ 48 అవర్స్ లో ఎవరికి ఎంత నష్టం వచ్చిందో తెలుసుకుందాం. లాస్ నెంబర్ 1 ఇరాన్. ఈ దాడుల్లో ఎక్కువగా నష్టపోయింది ఇరానే. ఇరాన్ మిలిటరీ బేసెస్ అయిన కెర్మన్షా, తబ్రీజ్ లో 60 నుంచి 70% మిజైల్స్ స్టాక్ నాశనమయ్యాయి. ఇరాన్ లోని ఫర్డో మరియు నతాంజా న్యూక్లియర్ సైట్స్ పూర్తిగా పని చేయకుండా పోయాయి. రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ లో 200 మంది చనిపోయారు, 747 మంది గాయపడ్డారు. లాస్ట్ నెంబర్ 2 ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ. ఇజ్రాయిల్ లో బిల్డింగ్స్ కి చిన్న ఫైర్స్ మాత్రమే ఇప్పటి వరకు అయ్యాయి. అమెరికన్ బేసెస్ లో కూడా సైనికులు ఎవ్వరూ చనిపోలేదు. కానీ యుఏఈ లో ఒకరు, సిరియాలో సివిలియన్స్ ఈ దాడిలో చనిపోయారు. లాస్ట్ నెంబర్ 3 గ్లోబల్ ఎకానమీ. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల ప్రపంచమంతా ఆయిల్ సప్లైకి తీవ్రమైన ఆటంకం వచ్చింది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒక్కో ఆయిల్ బ్యారెల్ ధర $150 నుంచి $200 కి వెళ్తుందని అంటున్నారు. మిడిల్ ఈస్ట్ లోని రీజనల్ ఫైట్స్ అన్ని గ్రౌండ్ అయిపోయాయి. కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ పరిస్థితి తలలేని ముండంలాగా తయారయ్యింది. తన సుప్రీం లీడర్ మరియు కొంతమంది మిలిటరీ అఫీషియల్స్ అందరూ చనిపోయారు. నెక్స్ట్ ఎవరు లీడర్ అవుతారో తెలియదు. ఒక పెద్ద పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఇరాన్ లో ఉన్న ప్రజలు ఒకవైపు యుద్ధానికి భయపడుతూనే ఇంకోవైపు తమ డిక్టేటర్ చనిపోయాడని కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రష్యా మరియు చైనా దేశాలు
ఈ దాడిని అగ్రెషన్ అని తప్పుబడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ పెద్ద గ్యాంబిల్ వల్ల ప్రపంచం ఇప్పుడు వరల్డ్ వార్ 3 అంచున నిలబడింది. ఈ గొడవ ఎక్కడితో ఆగుతుందా, లేదా ఈ 3 దేశాల మధ్య ఇంకా భయంకరమైన దాడులు జరుగుతాయా అనేది ప్రపంచమంతా ఉత్కంఠగా చూస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఈ యుద్ధంలో అమెరికా తీసుకున్న ఈ సడన్ డిసిజన్ కరెక్టేనా? ఇరాన్ తిరిగి ఇంతకన్నా పెద్ద దాడి చేస్తుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై హింద్.